గుర్తుపెట్టుకో. ఆ మిగతా 4 సంవత్సరాలైనా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు. నేను చెయ్యవు అన్నావా, వెన్నుపోటు ఒకటి అయిందిగా, మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు 2 వస్తుంది. అప్పుడు దీనికి 10 రెట్లు జనం వస్తారు. నేను లెక్క చేయరు, నీ పోలీసులను లెక్క చేయరు, నీ లాఠీలను లెక్క చేయరు, నీ తోటాలను లెక్క చేయరు, నీ కేసులను లెక్క చేయరు. గుర్తుపెట్టుకో. ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితేత నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నాకన్నా పెద్దోడివి, 75 సంవత్సరాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు చూసావు, అపోజిషన్లో ఉండవు. ఒకసారి చూసుకో. కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమ తప్ప మరొకటి కాదు. నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. మాకు చెప్పొద్దు కానీ తెప్పించుకు చదువుకో ఒకసారి, ఎంత క్లియర్గా ఇచ్చాము. ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేసావో, ఏ పథకాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని అవి చేయవయ్యా స్వామి. చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత తగ్గింది. చెయ్యనంటావు, చూద్దాం ఇంక నీ కథ ఏంటో. ఇంకా వెన్నుపోటు 1, వెన్నుపోటు 2, వెన్నుపోటు 2, 3, వెన్నుపోటు 4, వెన్నుపోటు 5కి నువ్వు శ్రీమద్రమారమణ గోవింద అయిపోతావు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన, ఇంత ఒత్తిళ్ల మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్, డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకొని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే అదే డైలాగ్ ఉంది, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది మీ పరిస్థితి. ఏం రాజ్యం అయ్యేదంటే పోలీసు రాజ్యం. చంద్రబాబు రాజ్యం కాదు, మాచర్లోనే కాదు, ఇక్కడైనా ఆపేవాళ్ళు. అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అసలు ఏం జరగలేదు, వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తి పడాలని అనుకుంటున్నామో. నీ చాప కిందకి నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో. తెలియగలడు కదా నువ్వు, వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిది. తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. చాలంతే, అంతా అర్థమైపోతుంది. ఓకే. ఎవరనేది? టీడీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని చేసే అర్హత మాకుందని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒప్పుకోరు, ఇంకో 3 సంవత్సరాలతో ఒప్పుకుంటారు. వాళ్ళ గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమాట. అసలు వెన్నుపోటు అంటే వాళ్ళకి ఎక్కడికో గుచ్చుకుంటుంది. మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటున్నారు, నిజమే కదా, నమ్ముతారేమో జనం అని భయం వాళ్ళకి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా వెన్నుపోటే, ఇది వాస్తవం. ఎక్కడ కనపడలేదు డిప్యూటీ సీఎం గారు? ఎక్కడున్నాడు? ఏమో డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఆంధ్రాలో? ఉస్తాద్ భగత్ సింగ్ అంట, హరిహర వీరమల్లు అంట, ఓజీ అంట. ఆ గొడవలో ఉన్నాడు స్వామి, ఆ గొడవలో ఉన్నాడు ఆయన. పాపం ఆయన నమ్ముకుని ఓట్లు వేసిన వాళ్ళు, నాయనా ఆయన నమ్ముకుని చంద్రబాబు ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారు నేను చెప్పకూడదు, సమయం చెప్పి చెబుతా. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటో తేల్చుకోమను. లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట, దాని సంగతి చూసుకోమను. మాకేం అభ్యంతరం లేదు. ఆ హరిహర వీరమల్లు 5 సంవత్సరాలు తీశారు, అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. రాజకీయంగా ఆయన పనికిరాడు కానీ సినిమాలో బాగానే యాక్ట్ చేస్తాడు. మరి ఎందుకనో నేను చూసే కదా, బ్రోలో కూడా యాక్ట్ చేశాడు, నా పాత్ర కూడా పెట్టి బాగానే యాక్ట్ చేస్తాడు. రాజకీయాల్లోనే ఆయన బుష్, సినిమాల్లో ఎస్. అది అవును, వాళ్ళని అడుగు ఎందుకు, వాళ్ళకి అసలు కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటున్నాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు. లోకేష్ బంధువునంట అతను. అంతా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దీస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను ప్లేయర్గా కూడా ప్రాక్టీస్ చేసాను 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం.
ఇలాంటి వాటికి భయపడతానా? ఏ స్వామి జైలు వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టం అయిన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితాను. నేను బెదిరే ఉన్నాను. నేను అట్ట 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? 10 నెలలు బతుకుతాం. వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతినాడి బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు. అంతే, దట్స్ ఆల్. జగన్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.